ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా ఒక కథ, మంచి కథ చెప్పండి. గరిక పచ్చడి అని ఒక కథ. ఏంటండి? గరిక పచ్చడి. గరికి పచ్చడి, గడ్డి పచ్చడి. గడ్డి పచ్చడి. ఓకే. ఈ గడ్డి పచ్చడి కథ చిన్నప్పుడు బాగా వింటుండేవాళ్ళం. ఎప్పుడు మామూలుగా మనకి ఆకలి రుచి ఎరగదు కదా, నిద్ర చోటు ఎరగదు. నిద్ర వచ్చేసింది అనుకో, మనకి మురిగ్గా ఉందా, అదిగా ఉందా, ఇదిగా ఉందా, ఏముండదు, నిద్రపోతాం అంతే. అవును. నిద్రకి మనం కావాలని పడుకోదలుచుకున్నప్పుడు మంచం పక్క పరుపు ఉందా లేదా, మెత్తగా లేదు, అవన్నీ వస్తాయి. నిద్ర ఒళ్ళు తెలియని నిద్ర వచ్చింది అనుకో, దానికి చోటక్కర్లా, ఎలా ఉన్నా సరే మెడ ఈ పక్కకు వాల్చేసాను, మెడ పడిపోయినా సరే పడుకుంటాం. అవును. ఆకలి కూడా అంతే, రుచి ఎరగదు, ప్రాణం పోయేలాగా ఉంటుంది. ఆ సమయానికి ఏదో ఒక అన్నం పెడితే ఏది పెడితే అది. దాని మీదే ఒక కథ బాగుంటుంది. పూర్వం ఒక రాజుగారు ఉండేవారు. ఈ రాజుగారికి మహాభోజన ప్రియుడు ఆయన. రకరకాల వెరైటీస్ చేయించుకుని తింటూ ఉండేవాడు. అయితే వాళ్ళ ఇంట్లో, వాళ్ళ ఊళ్ళలో, ఇప్పుడు మన ఊళ్ళో తిండి కొన్నాళ్ళు తింటుంటామా, కొంచెం వెరైటీ కోరుకుంటాం. హైదరాబాద్, మన బెదవాడి నుంచి హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో అదేమిటది, ఈ రోటీ పొరలుగా వచ్చేది, పరోటాలు, రుమాలి రోటీలు ఎంత విశేషంగా ఉండేవో. మన దగ్గర దొరికేవి కాదు, మనకి చపాతీయే చేసేవాళ్ళు, మూడు వేస్తాడు, ఇంత చెక్కముక్కలాగా కనపడేది. ఇవి తీసిన కొద్దీ పొరలు వస్తూ ఉంటాయి. రుమాలి రోటీ ఇంత ఉంటుంది, సాగుతుంది, రుచి, దాంట్లో ఆరోగ్యము పక్కకు పెట్టు, వెరైటీ కావాలని కోరుకుంటాం. అవును. మన వైపు దొరకని కూరలు ఇక్కడ కనపడుతుంటే, మన వైపు దొరకని పళ్ళు ఇక్కడ కనిపిస్తుంటే చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది, అవి కావాలనిపిస్తుంది. అవే రెగ్యులర్గా అవే కనపడే వాళ్ళకి ఉండదు. ఈయన కూడా, ఈ రాజుగారికి కొంత వయసు వచ్చాక ఈ తిండి మీద నచ్చటం మానేసింట. అన్నం సహించట్లేదు అని రోజు వైద్యుడికి చెప్పేవాడు. వైద్యుడు అన్నాడు, అట్లా కాదు మహారాజా, మీరు ఎంత భోజన ప్రియులైనా మన రెగ్యులర్ వంటలే తినడం వల్ల మీకు అలా ఉంది. కొంచెం చుట్టుపక్కల రాజ్యాల నుంచి వంట వాళ్ళని రప్పిద్దాం, వాళ్ళ వెరైటీలు చేసి పెడతారని అనేసరికల్లా ఈయన ఏం చేశాడు, పక్కన ఉన్న కాంభోజ రాజ్యం నుంచి వంట వాళ్ళని కొంతమందిని పిలిపించుకున్నారు. వాళ్ళ దగ్గర మనకి ఇక్కడేమో ఊరికే వంకాయ, బెండకాయ, కాకరకాయ అవి దొరుకుతాయి, అక్కడ క్యాబేజీ, క్యాలీఫ్లవర్ అవి దొరుకుతాయి. వాళ్ళు వచ్చి క్యాబేజీలు, క్యాలీఫ్లవర్లతోటి డిఫరెంట్గా వండటం మొదలుపెట్టారు. ఒక 6 నెలలు, సంవత్సరం బాగుంది. అప్పుడప్పుడు ఇవి తిని వెరైటీగా అవి కూడా తింటుండేవారు. ఓ సంవత్సరం తర్వాత ఆయనకి వెధవ క్యాబేజీ, దిక్కుమాల క్యారెట్ అనిపించడం మొదలుపెట్టింది. నచ్చట్లేదు, మళ్ళీ కొంచెం ఫుడ్ మార్చాలనుకున్నారు. మళ్ళీ ఇంకెక్కడి నుంచో బెంగాలీ వంట వాడిని ఒక ఆయన పిలుచుకొచ్చారు. ఆయన బోల్డ్ వండాడు, పప్పులతో రకాలు, తాటిపళ్ళతో అప్పాలు, ఇలాంటివి బోల్డని చేశాడు. కొన్ని రోజులు బాగుంది, చాలా వెరైటీలు ఉన్నాయి. అది కూడా బోర్ కొట్టింది. ఫస్ట్ వెరైటీ కూడా బోర్ కొడుతోంది. మన మొదట్లో రోజు మనం ఎప్పుడు తినే వంకాయ కూర, బెండకాయ కూర కూడా విసుగ్గానే ఉంది. అక్కడి నుంచి ఏమైంది, వైద్యుడు అన్నాడు, వైద్యుడు ఆయన సలహాదారు అనమాట, భోజన సలహాదారు. పాత్ర వల్ల కూడా ఉంటుంది మహారాజా, బంగారు పాత్రలో తినండి, వెండి పాత్రలో తింటాం. మామూలుగా అన్నం తినడానికి ఏమిటి, వెండి పాత్ర శ్రేష్టం, వెండి కంచం మధ్యలో చిన్న బంగారు పువ్వు వేసుకుని తినాలంటారు. ఆ కంచులో తినేవాళ్ళు, కంచు పాత్రల్లో, కంచాల్లో కూడా తినేవాళ్ళు. లేకపోతే ఏం చేస్తారు, అప్పట్లో ఉండే విస్తరాకుల్లో, తారిటాకుల్లో, ఏవో ఆకుల్లో తినేవాడు. రాజుగారికి ఆకుల్లో తినాల్సిన కర్మం ఏమిటి, లోహ పాత్రల్లో తింటాడు, వెండి కంచాల్లో తినేవాడు. బంగారు పువ్వు వేసి బంగారు కంచం చేయించి తినండి. బంగారు కంచంలో వేడి వేడి అన్నం పెట్టి కూరలు వేస్తే దాని రుచి అమోఘం, దానివల్ల మీకు ఎంతో బాగుంటుంది అన్నారు. ఇవన్నీ తీసి పారేశారు, వెండి కంచాలు, బంగారపు గ్లాసు, బంగారపు కప్పు, బంగారపు స్పూను, బంగారపు కంచం. కొన్నాళ్ళు చూశారు, ఏమీ నచ్చట్లేదు ఈయనకి, వంట నచ్చటం లేదు, వెరైటీ కావాలి. ఆకలి వేయటం మానేసింది ఆయనకి. ఆకలి వేయట్లేదు. ఆకలి ఎప్పుడు వేస్తుంది, భోజనానికి మధ్య గ్యాప్ ఉంటే ఆకలి వేస్తుంది. ఇన్ని వెరైటీలు, ఇంతమంది వంట వాళ్ళని సాటిస్ఫై చేయాలంటే ఏదో ఇంత అంతా తింటుండాలి, ఆకలి ఎక్కడేస్తుంది. సరే, విసుగ్గా ఉండేది ఆయనకి. ఏమిటి, ఆయన ఏమో భోజన ప్రియుడు, చక్కగా తినాలని ఉంటుంది, సాటిస్ఫాక్షన్ లేదు తిండిలో. సరే, ఒకసారి ఏమైందంటే ఆయన ఏమనుకున్నాడు, ఈ పిచ్చి పిచ్చి వంటలు కాదు, చాలా కూరలు, నార్లు, పప్పులు, పెసరపప్పులు, కందిపప్పులు తెగ తినేసాం, అడవికి వెళ్ళి వేటాడి ఫ్రెష్ మాంసం తెచ్చుకుని వండించుకుని తింటా. ఎవరినో వేటాడి తెమ్మంటాం కాకుండా తనే వేటాడాలని భావించి మంత్రి గారితో తోడు తీసుకుని కొంతమంది జనాలను వెంబడి పెట్టుకుని వెళ్ళేసరికల్లా అందరూ ఓ చోట ఉంటే ఆయన కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తాడు కదా. ఆయన మంత్రి గారు ఇద్దరు కలిసి కొంచెం లోపలికి పోయేసరికల్లా సరే కొద్దిగా దారి తెప్పాక వీళ్ళు అటు ఇటు చూసుకున్నారు. వాళ్ళ ఎవరు కనపడలేదు. ఇంతలో పులి వస్తున్న సందడి తెలుస్తోంది. ఇతను అన్నాడు, మహారాజా మనం చెట్టెక్కి కూర్చుందామండి, పులి వస్తోంది,
పులి ప్రమాదం అంతా చుట్టుపక్కల వాతావరణం అంతా కామ్గా అయిపోయింది. పులి వచ్చేటప్పుడు వాతావరణం నిశ్శబ్దంగా అయిపోవడం అవి జరుగుతాయి కదా. మంత్రి తెలివైనవాడు, ఇతను హట్ నేను మంత్రి నేను రాజుని నాకు తెలియదా అన్నాడు. తీరా వీళ్ళు ఒక చెట్టు ఎక్కుతూ ఉండగానే చిరత పులి కనపడింది. ఓహో. దాంతో భయం వేసేసింది రాజుకి. భయం వేసి చెట్టు ఎక్కకుండా దిగి పరిగెత్తడం మొదలుపెట్టాడు. గుర్రం ఉంది, గుర్రం ఎక్కచ్చు. ఆ కంగారులో ఆయనకి తెలియలే, ఆలోచన రాల. ఆలోచన రాలి ఆయన పరిగెత్తాడు. ఈ మంత్రి మరి రాజును రక్షించుకోవద్దు, మంత్రి కూడా యథాశక్తి పరిగెత్తాడు. ఆ చిరతపులి వీళ్ళ కోసం రాలని దానికి అదేదో లేడో దిప్పో దేన్నో వేటాడడానికి వచ్చింది. అవి దాక్కున్నాయి, వాటిని మాటేసి వేటాడడానికి వచ్చింది. కానీ వెనకాల చిరతపులి వస్తోందన్న భయంతో రాజు దిక్కుతోచకుండా పరిగెత్తేశాడు. అతని వెనకాలే ఈ మంత్రి కూడా పరిగెత్తాడు. పరిగెత్తి 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 కాళ్ళు పీకులు వచ్చేదాకా పరిగెడితే ఒక చిన్న పల్లెటూరు లాంటిది ఏదో కనపడింది. అడవుల్లో ఏముంటాయి, ఒక 20-30 గుడిసెలుండి చుట్టూతా ఒక చిన్న కంచుండి క్రూర మృగాలు రాకుండా మధ్యలో నెగ్గళ్ళు వేసుకుని అలా ఉంటారు. మరి నెగ్గడు ఉంచుకుంటారు. ఆ మంట ఉంటే జంతువుల దగ్గరికి రాకుండా ఉంటాయి. ఉన్నాయి ఒక 40 కుటుంబాలు 30 కుటుంబాల దాకా. అందులోకి వెళ్ళిపోయారు. వెళ్ళేసరికల్లా రాజుగారికి ప్రాణం కడబట్టిపోతోంది. ఈ మధ్య ఆకలేయటం మానేసింది కదా. ఈ పరిగెత్తటము, ఈ కంగారు, పొద్దునెప్పుడో తిన్న భోజనము, చెట్లెక్కటాలు పొట్లెక్కటాలు, ఒళ్ళుపై తెలియకుండా పరిగెత్తాలు, ముళ్ళు గిళ్ళు కొమలు రాసుకుని ఒళ్ళంతా చీరిపోయినాయి కాళ్ళు చేతులు. ఆకలి ప్రాణం పోతుంది ఆయన. పైగా వేళకి 2 గంటలకి ఆహారం తినేవాడికి 6-7 గంటలు అయితే చచ్చిపోరు ఆకలికి. ఆయనకి ప్రాణం పోతుంది. సరే ఈయన ఏం చేశాడు మంత్రి, ఆ ఒక ఇంటి వాకిట్లో కూర్చొని, బాబు రాజుగారు మన దేశపు రాజు ఏదైనా ఆహారం ఉంటే పెడతారా అని అడిగాడు. ఏర్పాటు చేశాడు భోజనం ఏర్పాటు. మరి మంత్రి గారు చూసుకోవాలి, నాకు కూడా ఆకలిస్తుందని మంత్రి గారు మూల కూర్చుంటే కుదరదు కదా. అంతేగా. సరే ఆ ఇంటి అతను ఏమన్నాడు, బీద పాత ఇల్లు అది. ఇప్పుడు వాళ్ళు అడవుల్లో ఉండే ఇల్లు, హర్మ్యాలు అవి ఉండవు కదా. సరే అతను ఏం చేశాడు, ఓ ఆకేసి అంత అన్నము ఏదో అంత పప్పు లాంటిది ఓ పదార్థము పక్కన ముంతలో కాస్తంత మజ్జిగ పెట్టాడు. రాజుగారు రావురమంటూ తినేసేసాడు. మామూలుగా కాదు, పెట్టిన అన్నం అంతా తినిపారేసాడు. తినేసి అమ్మయ్య అనుకుని, ఎంత బాగుంది, అమృతంలాగా ఉంది ఆహారం. ఇదేమన్నాం, ఎలా చేశారు, దీంట్లో ఏం ఆహార పదార్థాలు వాడారు, నాకు అన్నం పెట్టావే అదేమిటి ఆ ఆకు, ఆ ఆకు వాసన ఎంత బాగుందో, ఎంతో బాగుంది. ఆ ముంతలో ఏదో ఇచ్చే పదార్థం అది మరీ రుచిగా ఉంది, అదేం లోహంతో తయారైన పాత్ర, దేంట్లో వండారు మీరు ఇలా వంటకి, ఈ వంట వండిన పాత్రని బట్టి రుచి కదా, ఆయనకు అదే తెలుసు అనేసరికల్లా ఆ గ్రామీణుడు ఆ అడవిలో ఉండే ఆటవిక జాతికి చెందిన వాడు అన్నాడు, ఏముంది నాయన, వెదురు బియ్యం మీకు పెట్టినవి, తర్వాత ఈ చేసింది తోటకూర, అంతే. మరి అంతకంటే ఏముంది, ఈ ముంతలో ఉన్నది మజ్జిగ, మట్టి కుండ, అది వండుకున్నది మేము ఈ పాత్రలు, ఈ వంటంతా ఎందులో వండాము, మాకేముంటాయి లోహాలు, మట్టి పాత్రల్లో వండుకుంటాం, మట్టి పాత్రలోనే అన్నం వండుకున్నాము. ఏం చేశాడు, ఈ మజ్జిగ ముంతలో అంత గంజి పోసి అందులో కాస్త మజ్జిగ పోసి అక్కడ పెట్టారు. అన్నపు రుచి ఆకలి వల్ల తెలుస్తుంది. మీకు వేసిన ఆకు విస్తరాకు, అంత ఏం లేదు, ఈ అడవిలో అన్ని విస్తరాకుల చెట్లు ఉన్నాయి, మేము ఆకులు తెచ్చుకుంటాము, కుట్టుకుని వేసుకుంటాము. విస్తరాకులు మంచి ఫ్రెష్ ఆకుల్లో అయితే వేడి వేడి అన్నం పెడితే, మనకి ఈ ఊళ్ళో కొంచెం తక్కువే దొరుకుతాయి, మోదుగాకులు కనిపిస్తాయి బాగా, మనకి విస్తరాకులు దొరకవు. విస్తరాకులు వేడి అన్నం పెడితే ఒక తమాషా వాసన వస్తుంది. అరిటాకులో పెట్టినా కూడా, అరిటాకు అయితే తెలుస్తుంది. విస్తరాకులో కూడా మంచి ఒరిజినల్ విస్తరాకులు, ఈ ఊళ్ళో దొరికే ఆకులు కాదు, మోదుగాకులే ఎక్కువగా కనపడుతున్నాయి ఇక్కడైతే. మనం ఇప్పుడు ప్లాస్టిక్ ప్లేట్లలో తింటున్నాం. అవును, మన కర్మానికి అరిటాకులో పెట్టిన అరిటాకులో టిఫిన్ గాని అన్నం గాని తింటే ఎంత బాగుంటుందో రమ్మగారు. అవును, నాకు చిన్నప్పుడు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. తామరాకుల్లో ఇడ్లీ తింటాం గొప్ప ఫ్యాంటసీగా ఉండేది నాకు. ఈ మధ్యకాలంలో చూడలేదు, ఇప్పుడు లేవు. మేము అప్పుడు కూడా చాలా తక్కువ తినేవాళ్ళం, బయట తినే రోజులు కావు కదా అవి. ఎక్కడో ఒక ఊరు వెళ్ళినప్పుడు తెలుసుకున్నాను నేను, తామరాకు మీద అదిపో అది వాళ్ళ గొప్పగా ఉండదు. అసలు తామరాకులో తింటాం అనేదే గొప్ప విషయం అనమాట. ఓసారి 2 సార్లు తినుంటాను, అది ఇంకా బుర్రలో ఉంది నాకు. రాజు ఆశ్చర్యపోయాడు, అంతేనా, ఇందులో ఏం లేదా, మరి నాకు ఇలా ఎందుకు అనిపిస్తుంది, నాకు ఎంతో అమృతతుల్యంగా ఉంది, కడుపు నిండిపోయింది, హాయిగా ఉంది, ఇలాంటి ఆహారమే రోజు కావాలనిపిస్తుంది. అంటే మంత్రి ఏం చెప్పాడంటే, మీకు ప్రధానంగా వేసింది ఆకలి ప్రభు, ఆకలికి రుచి ఎరగదు, మీకు ఆకలేసే అవకాశమే లేదు మన ఊళ్ళో. ఆకలేయటానికి మీకు శారీరక శ్రమ లేదు, ఎంతసేపు సాయంత్రం ఏం వండించుకు తిందామా, మధ్యాహ్నం ఏం వెరైటీ వంటకం తిందామా అన్న ఊహే చేస్తున్నారు. ఈ తిండి గోలలో పడి మీరు రాజ్యాన్ని కూడా పట్టించుకోవాలి. ఇప్పుడు చూడండి, ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంత పరిగెత్తారు. దొరికిన పట్టెడన్నం అమృతంలాగా కనపడింది. నిజానికి మన ఊళ్ళో సైనికులు వాళ్ళు కూడా, పేదవాళ్ళు కూడా ఈ ఆహారం తినరు, ఇంకా మంచి ఆహారం తింటారు వాళ్ళు. ఈ అడవిలో ఈ ప్రాణాలు పోయే సమయంలో దొరికిన ఆహారమే అమృతతుల్యంగా ఉంది. వెంటనే తింటే అన్నపు విలువ ఉండదు, తక్కువ ఉంటుంది.
మాడి ఉంటే ఒక మెతుకు కూడా వృధాగా పోనివ్వరు. మార్చాలి. పిల్లల కోసం అన్నాలు కలిపి పారేస్తూ ఉంటాం, అవునండి. బాక్సుల్లో పారేస్తూ ఉంటారు. అన్నం పెట్టకుండా అంటే పిల్లల్ని మార్చాలని అడక్కు నువ్వు. టైం ఉండాలి, గ్యాప్ ఇవ్వాలి. గ్యాప్ ఇవ్వాలి. అప్పుడు ఆకలేస్తుంది, శుభ్రంగా కడుపు నిండా తింటారు. మధ్య మధ్యలో చిన్న చిన్న మంచింగ్ స్నాకింగ్ వేస్తూ ఉంటే అన్నాలు తినరు. కానీ ఒకవేళకి తినాల్సిన హెవీ మీల్ తినరు కదా. దాంతో రాజుగారు తెలుసుకున్నాడు. తెలుసుకుని మంత్రి గారు మనం వెళ్ళిపోదాం ఇంటికి అన్నాడు. కొంచెం చీకటి పడిపోయింది, రాత్రికి అక్కడ పడుకున్నారు. మర్నాడు పొద్దున కూడా వాళ్ళు చక్కగా ఓ చెంబు నిండా ఇచ్చిన గంజి తాగి సంతోషంగా, ఈ లోపల ఏమైంది, సైనికులు రాజుగారు మంత్రి గారు తప్పిపోయారని వెతుక్కుంటూ ఈ పల్లె దగ్గరికి వస్తే వాళ్ళు తీసుకొచ్చిన గుర్రాలను పట్టుకుని వెళ్ళారు. వీళ్ళు ఊరు వెళ్ళిపోయారు. ఆ తర్వాత నుంచి రాజుగారు ఎక్సర్సైజ్ మొదలు పెట్టుకున్నాడు. అది ఎలా చేయాలి, రాజులు గుర్రం వేసుకుని మొత్తం అంతా తిరిగి మొత్తం ఊరంతా ఎక్కడెక్కడ ఏం అవసరమైన సైనికులు ఎలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు, యుద్ధం ప్రాక్టీస్ చేస్తున్నారు. అంటే వాళ్ళు యుద్ధ విద్యలు ప్రాక్టీస్ చేయాలి కదా, సైనికులు కొట్టిగా జీతాలు ఇవ్వరు, వాళ్ళు అవన్నీ ప్రాక్టీస్ లో ఉండాలి. ఎక్కడెక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అవన్నీ తెలుసుకోవడానికి గుర్రం వేసుకుని బాగా తిరిగి పనిచేసి తిరిగితే ఏముంది అలసిపోడు. అప్పుడు వచ్చి ఇంటికి వచ్చి అన్నం తిని అట్లా చేసి మెల్లిగా ఆహారపు రుచిని విలువని తెలుసుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్, మంచి స్టోరీ. నమస్తే. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.